2023లో ఓటింగ్లో పాల్గొని బిల్లు పాస్ అయిపోయింది. ఇంకేం మళ్ళీ ఓటింగ్లో పాల్గొంటారు? బిల్లు ఆల్రెడీ 23లో పాస్ అయింది. కండిషన్ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లును ప్లస్ సెన్సస్ రెండు అయినాక దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము అన్నారు. మొన్న ప్రవేశపెట్టింది డీలిమిటేషన్ బిల్లు. మహిళా బిల్లుకు దానికి ఏం సంబంధం లేదు. మహిళా బిల్లు పెట్టలేదు. నేను పార్లమెంట్లో కూర్చున్నా. ఆ రోజు పార్లమెంట్లో పైన గ్యాలరీలకి లైవ్ చూసిన అవకాశం ఉండే. అయితే ఆ రోజు ఎంత అల్లరి చేసి మహిళా బిల్లు అనేది ప్రస్తావన లేదు. ఆల్రెడీ అయిపోయింది బిల్లు. ఇంకా మళ్ళీ కొత్తగా ఓటింగ్ ఎందుకు పాడుకుంటారండి? ఓటింగ్ అయిపోయింది. 23లో ఆల్రెడీ బిల్ పాస్ అయ్యింది. డీలిమిటేషన్లో ఏమంటుందంటే సౌత్ కంట్రీ అది స్టేట్స్కి మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము దీన్ని స్వాగతించము అనేది ఓటింగ్లో పాల్గొనలేదు. అది డీలిమిటేషన్ బిల్, నాట్ మహిళా బిల్. దాన్ని ఎందుకు ఇట్లా వక్రీకరించి ఈరోజు బీజేపీ వాళ్ళు మహిళా బిల్లో అయిపోయిన దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకే బిల్లు ఆల్రెడీ పాస్డ్ ఇన్ 2023. మరి అదే బీజేపీ వాళ్ళు మీరే వ్యతిరేకించినారు అని చెప్పేసి స్వయానా మీ సీఎం గారి ఇంటినే ముట్టడికి చాలా అదే కదా నేనేమన్నా ఒక సామెత, మనం నిజం ఇట్లా చెప్పే లోపలంటే ఊరంతా అబద్ధం తిరిగి వచ్చినట్టు వీళ్ళు. అరే వాళ్ళ లోపల డైరెక్ట్ ఇంత అబద్ధం ఏంటంటే మహిళా బిల్లు పెట్టండి. ఇంకేమంటున్నాం? మహిళా బిల్లు ఇప్పుడు ఏం పెద్ద పార్లమెంట్లో పెట్టండి, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడున్న చట్టాలల్లో, ఇప్పుడున్న 29 ఎలక్షన్లల్లో, మన అసెంబ్లీ సీట్లల్లో మనకు ఆల్రెడీ పార్లమెంట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న 543 సీట్లల్లో పెట్టేయమంటున్నాం. ఇప్పుడు పెట్టేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఆల్రెడీ బిల్ అయి ఉంది కదా, మీరు ఇంప్లిమెంట్ చేయండి. సెన్సస్ అంటారా? అది జరిగి ఒకవేళ డీలిమిటేషన్ బిల్ అయినప్పుడు అప్పుడు ఒకవేళ 800 ఎన్హాన్స్ అయినప్పుడు అప్పుడే పెరుగుతాయి. 180 ఉన్నాయి, ఎక్కువ పెరుగుతాయి కదా. ఇప్పుడు మీరెందుకంటే 500 ఉన్నాయి మళ్ళీ 800 అంటే మహిళలకు ఎంత వివక్ష అంటే వీళ్ళు 500 ఉన్న వాళ్ళ దాంట్లో సీట్లు ఇవ్వకుండా అటు చుట్టుపక్కల అక్కడక్కడ అంచుల పంచి అసెంబ్లీలు పార్లమెంట్లు పెంచి అందులో పడేస్తారమ్మా. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న సీట్లలో ఇయ్యారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పార్లమెంట్లు ఇయ్యారు, ఎగ్జిస్టింగ్ ఉన్న అసెంబ్లీలు ఇయ్యారు. రేపు పెంచినాక ఎక్కడో తోకల్లాగా ఎక్కడన్నా అంటే ఉన్న వాళ్ళ సీట్లు అయితే పోవద్దు. ఎవరైనా పెంచినాక 800 అయినాక అందులోకి వెళ్ళి మాకు ఇస్తారు. ఏమన్నా మెహర్బాన్ ఇస్తున్నారు. ఈరోజు మహిళలు ఏంది ఏముందండి సమాజంలో? ఈరోజు మొన్న మేము కేరళ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కేరళ జిచ్చాయించిందంటే మహిళలే. కాంట్రిబ్యూషన్ ఆఫ్ మహిళలు ఏంది ఎలక్షన్ లడాయిస్తారా అండి? మహిళ అని అంటేనే ప్రతి దాంట్లో కాంట్రిబ్యూషన్, ఇంటి నుంచి ఏమంటారు స్పేస్ కూడా మహిళలు పోతుంది. మరి అదే వెస్ట్ బెంగాల్లో ఎందుకు ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఇవ్వరు చెప్పిన ప్రభావం చూపలేకపోయిందండి. కానీ అక్కడ జరిగిన ఎలక్షన్ స్ట్రాటజీస్ మీకు తెలుసు, అక్కడ జరిగిన అవకతవకలు మీకు తెలుసు, అక్కడ జరిగిన అరాచకం మీకు తెలుసు. తెలిసినాక కూడా ఇంకా మేమేం చెప్తామండి వెస్ట్ బెంగాల్ గురించి? మా మహిళా కాంగ్రెస్ నుంచి నేను కూడా పోయి మా ఫ్రెండ్స్ పోయిన చూసి చాలా స్పందన ఉంది. కానీ ఎంతవరకు నిజాయితీగా ఎలక్షన్ జరిగిందని మీకు మీడియా వాళ్ళకు కూడా తెలుసు. ఆల్రెడీ ఎన్నో దఫాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందింది. ఆల్రెడీ బిల్ అయి ఉన్నది. ఆ బిల్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు సంపూర్ణంగా వాళ్ళకి సంకీర్ణ ప్రభుత్వం కాదు కదండి, వీళ్ళది సంపూర్ణంగా మెజార్టీ ఉన్నది. సో ఇలా మెజార్టీ ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టడానికి మహిళా బిల్లును ఇంకో దానికి ఇప్పుడు ఎలా ఉందంటే ఒకదానికి ఇంకొక దానికి లింక్ పెట్టొద్దు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో పోరాడుతున్న ఇది. డీలిమిటేషన్ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది ప్రస్తావనకు? ఎప్పుడు వచ్చింది డీలిమిటేషన్ అనేది? సెన్సస్ ఎప్పుడు వచ్చింది? అది సెన్సస్ అనేది రొటీన్ ప్రాసెస్. డీలిమిటేషన్ ఇక్కడ కొత్తగా తీసుకొచ్చేది. సో ముందున్న దానికి ముందు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మహిళలకి నిజంగా చిత్తశుద్ధి ఉండి మహిళల పట్ల ప్రేమ గౌరవం ఉండి, మనువాదం కాదు, మేము మనువాదులం కాము, మహిళా సాధికారత వాదులము అని అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో మా యొక్క ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనుకున్నప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును సంపూర్ణంగా మీకు మెజార్టీ ఉంది, మీరు ప్రవేశపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును అంటే ఒకే బిల్లును పెట్టండి. మీరు ఆ రెండింటికి లింక్ ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే ఏంటంటే మేము పెడుతున్నాము కానీ అవతలలో ఏమో ఎదురింటోళ్ళు సామెత ఉంటుంది ఇక తెలంగాణలో, ఎవరు కొట్టినందుకు కాదు కానీ ఎవరో నవ్వినందుకు ఉంది సామెత. ఇది అట్లుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మేము పెడుతున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇది. అరే కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర ఎక్కడ చెప్తారమ్మా? ఇందాక చెప్పినదా కాంగ్రెస్ చరిత్ర? ఫస్ట్ మహిళకు ప్రాధాన్యత ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కదా ఆరంభము దేశంలో. కాబట్టి మీరు ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే సరే ఇప్పుడు అయిపోయింది కదా,
ఎలక్షన్స్ అయిపోయినాయి, మీ డిలిమిటేషన్ అంటారు, సెన్సస్ అంటారు. అవి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు మహిళా బిల్లును ఒక 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లును పెట్టండి, అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు ఆమోదించకపోతే అది మహిళా ఏదైతే పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టండి మహిళా రిజర్వేషన్, ఇప్పుడు ఎవరైనా ఆమోదించకపోతే అప్పుడు మాట్లాడండి. మీరు తప్పులన్నీ మీ వంక పెట్టుకొని మీరు మామూలు కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలను మీరు బదనాం చేయడం మంచిది కాదు. బీజేపీలో ఉన్న మహిళలందరికీ చెప్తున్నా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఒక అక్క అయితే గ్రేటర్ హైదరాబాద్ పదవి అనుభవించి పోయిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ అక్క ఉన్నారు కదా, బండా కార్తీక్ అక్క, అక్కనే ఒకసారి అంతరాత్మ సాక్షిగా పరిశీలన చేసుకోవాలి. అరే నన్ను గ్రేటర్ హైదరాబాద్ ఒక ప్రథమ మహిళగా నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా అంటుంటే అమ్మ అది కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అక్క చెప్పు. నువ్వు చెప్పి ఇక్కడ 150 కార్పొరేటర్ల 75 మంది కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు ఎవరు చేసిండ్రు? అది లోకల్ బాడీస్లో 73, 74 అమెండ్మెంట్ ఎవరు చేసిండ్రు ఈరోజు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100కి 200% చిత్తశుద్ధితో ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి ఇంకా మహిళలను మభ్య పెట్టాలంటే ఒక రోజు అబద్ధం తెలుస్తుంది, 2వ రోజు చూస్తారు, 3వసారి అబద్ధం చెప్తాడు, నమ్ముతాడా తమ్మి? నమ్మరు. కాబట్టి 100% మీరు మోడీ గారు గౌరవప్రదంగా మహిళా సాధికారత మహిళా వికాస్ అంటారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు మాకు ఒక కానుక తీసుకొని రండి. యావత్ భారతదేశ మహిళలకి మీరు ఒక కానుకని ఇక్కడ ప్రకటించి వెళ్ళండి. ఏమని? మేము వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పెడుతున్నాము, స్పెషల్గా 2 days పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఏమైతే 2 రోజులు నిర్వహిస్తే ఏటుగా నిర్వహిస్తారు కదా, 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నాము, మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నాము. మీరందరూ అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మేము ఆమోదించడానికి మీరందరూ సిద్ధమేనా అని ఒకటి అడగండి, అందరూ వస్తారు, రిజర్వేషన్ అయిపోతుంది. ఇప్పుడున్న పలంగా ఇప్పుడున్న వాటిని ఎగ్జిస్టింగ్ యాజ్ ఇట్ ఈస్లో మాకు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి ఇప్పుడు వెళ్ళే ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్లలో ఇది స్టార్ట్ చేయండి. అంటే బిల్లు అయిపోయింది కానీ ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషనే వాళ్ళు ఏమంటున్నారు అంటే బిల్లు కాలేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు సామాన్య మానవులకు బిల్లు అయ్యిందా ఇంప్లిమెంటేషన్ ఒక గ్రాస్ రూట్ మహిళకి ఏం తెలుసమ్మా? మహిళా రిజర్వేషన్లను వీళ్ళు వద్దంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దంటారు అంటారు. ఇప్పుడు బిల్లు ఇదంతా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి తొందరగా అర్థం కాదు కదా, మొత్తం పరిశీలన చేసుకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధంలో దాన్ని 100 సార్లు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారు. మా బీజేపీలో ఉన్న అక్కా చెల్లెళ్ళకు కూడా నేను నమస్కరించి చెప్తున్నా, ఏమంటే అక్క మనం మహిళలు అంతా ఒకటే, మహిళా జాతి ఒకటే, మహిళలం మేము ఒకటే, లోకం మాకు ఒకటే. కాబట్టి అందరం ఏకకంఠంతో మీరందరూ కూడా మోడీ గారిని రిక్వెస్ట్ చేయండి, మీ తరఫున మీ పార్టీలో కాబట్టి మీరు రిక్వెస్ట్, మేము డిమాండ్. ఓకేనా? ఈ పోస్ట్ కార్డులు మేము అందరం ఇప్పటికీ 3 సార్లు చేసినాం. మహిళా కాంగ్రెస్ అప్పీల్ చేస్తున్నాం. ఏంటి? आज करो अभी करो అని మోడీజీ మహిళా రిజర్వేషన్ ఆరక్షణ आज करो अभी करो అని మొత్తం దేశవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం లాగా మేము పంపుతున్నాం.